సెన్సెక్స్ 423 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ కూడా 109 పాయింట్లు డౌన్ అయింది. ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ వారంలో బోర్డు సమస్యలు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బిఎన్ఎల్ బ్యాంక్ ఇవి ఉన్నాయి. అదేవిధంగా డిపాజిట్ ఖాతాలకు నామినీ తప్పనిసరి అంటూ వార్త. టేక్ మహీంద్రా లాభంలో 93% వృద్ధి. టేక్ మహీంద్రా దాంట్లో ఐటీ బాగా పర్ఫార్మెన్స్ చెప్తుంది. ఐటీ షేర్లు కొనడానికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను. విద్యుత్ మోటార్లదే అధిక సందడి. పోటాపోటీగా కొత్త కార్ల ఆవిష్కరణ, 100 ఆవిష్కరణలు. ఈ ఎక్స్పో 5 రోజుల పాటు 3 వేదిక. అదేవిధంగా టీయూ నుంచి అధునాతన EV6 మనకు ఈరోజు శనివారం కావున మార్కెట్ సెలవు. మళ్ళీ మండే ఓపెన్ అవుతుంది. ఈ పెరుగుతాయా తగ్గుతాయా అంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలని చెప్పాలి. అమ్మకాల ఒత్తిడికి తోడై మనకు జరిగింది.